దత్తభక్తులందరికీ జై గురుదత్త అండి. మీరు ఇక్కడ చూస్తున్నది కురువపురం ఛాయాశ్రమం. బయట నుంచి మీరు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి యొక్క మూర్తిని చూస్తున్నాం కదా, ఇది ఛాయాశ్రమం అంటారు కురువపురంలో అన్నమాట. కురువపురం అయితే లోపల మనకి రాగానే ఇక్కడ గణపతిని మీరు చూడవచ్చును. ఎడంవైపు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి మూర్తి మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ మీరు ఎలాంటి పూజ అయినా సరే చక్కగా చేసుకోవచ్చు. ఎవరు మిమ్మల్ని ఏమీ అనరు. ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ ప్రదేశం. పైన మేడి చెట్టు కూడా చూసారు కదా, కావాలంటే ఆ వృక్షము కిందే మీరు కూర్చొని ఎంతసేపైనా గురు చరిత్ర పారాయణం కూడా చేసుకోవచ్చు. మీరు అనుకున్న సమయాన్ని బట్టి మీరు గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి యొక్క చరితామృతాన్ని చదవడం చేయొచ్చు. ఇది భోజనశాల అన్నమాట. మీకు ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆశ్రమం పేరు. ఇక ఇది లోపలికి వెళ్ళడానికి దారి. ఇటువైపు ఆఫీస్ ఉంటుంది, వీళ్ళ ఆఫీస్ అన్నమాట. ఇది మెయిన్ గేట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం బయటికి వెళ్ళడం మెయిన్ గేట్ ఇది. ఇక్కడ మనం తిన్న ప్లేట్స్ కడిగేయచ్చు. ఇక్కడ గోశాల ఉంటుంది. గోధుల వేళలో గోవులన్నీ ఈ విధంగా వస్తాయి. లోపల కూడా దేవాలయం ఈ విధంగా ఉంటుంది. స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. హారతి టైంకి కూడా అటెండ్ అవ్వచ్చు. సేవలు ఉంటాయి, తప్పకుండా మనం ఇవన్నీ మన కళ్ళారా వీక్షించవచ్చు. అయితే బయట ప్రకృతిని కూడా ఈలోపు మనము ఆస్వాదించవచ్చు. అనేక రకమైనటువంటి పక్షులు వస్తూ ఉంటాయి. మనకు ఏదో సందేశాన్ని ఇస్తున్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మీకు నచ్చితే ఇక్కడున్న పక్షుల్ని కూడా మీరు ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. అయితే ఇది కూడా ఒక అపురూపమైనటువంటి దృశ్యమే. ఇక్కడ మనకి భోజనాలు పెడతారు. ఇందాక అనుకున్నాం కదా, మీకు నచ్చిన సేవ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఏ రూపంలో అయినా చేసుకోవచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సేవలో మనకు అందరూ సహాయం చేస్తారండి, అది గుర్తుపెట్టుకోవచ్చు. తప్పకుండా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళు సహాయం చేస్తారు. వీళ్ళకి కూడా మనం సహాయం చేయాలని ఒక సంకల్పంతో మనం సేవను ఏ రూపంలో అయినా చేయవచ్చు. ఇక్కడ మేడి చెట్టు చూస్తున్నాం కదా, చూపించాను మీకు ఒకసారి. ఇక్కడ మీరు గురుచరిత్ర పారాయణం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక అపురూపమైనటువంటి విషయం. అయితే ఇంకొకటి చెప్పాను కదా, మీకు నచ్చిన సేవ మీరు ఏ రూపంలో అయినా మీరు ఇక్కడ చేయవచ్చు అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీలో చాలామందికి ఈ ఆశ్రమం తెలిసి ఉండవచ్చు, ఈ ఆశ్రమంతో అనుబంధం ఉండుండవచ్చు. కావున ఎన్నిసార్లు నేను చెప్పడం జరుగుతుంది. మీకు కూడా ఇంకేమైనా విషయాలు తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. చక్కగా ఈ రూపంలో సేవను అందించండి. జై గురుదత్త అండి. జై గురుదేవ దత్త.